హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ సిద్ధార్థ్ మిస్ యూ మూవీ. మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మూవీ అప్డేట్స్, ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటాం. ఇక మూవీ ఎలా ఉందంటే నచ్చలేదు. నవంబర్ 29th రిలీజ్ అవ్వాల్సిన మూవీ వాయిదా వేసుకుంటూ ఇప్పుడైతే రిలీజ్ అయింది. కానీ సినిమా ప్రతి ఒక్కరిని డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఈ మిస్ యూ మూవీని ప్రతి ఒక్కరూ మిస్ చేసుకుంటేనే మంచిది. ఇక ఈ మూవీ స్టోరీ చూసుకుంటే గనుక సిద్ధార్థ్ వాసు అనే క్యారెక్టర్ ని అయితే ప్లే చేశారు. వాసుకి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ వలన తన మెదడుకి ఒక దెబ్బ తగలడం వలన గతాన్ని పూర్తిగా మర్చిపోతాడు. కానీ ఈ విషయాన్ని తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ అతని దగ్గర దాచిపెడతారు. ఆ తర్వాత కూడా ఎంతో జాలీగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు తన లైఫ్ ని. అలా అనుకోకుండా ఒక ఫ్రెండ్ పరిచయంతో బెంగళూరుకి వెళ్తాడు. ఆ ఫ్రెండ్ రెస్టారెంట్ లోనే పని చేసుకుంటూ ఉంటాడు. అక్కడే ఆశికా రంగనాథ్ ను చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఆమెని ఇంప్రెస్ చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాడు. కానీ ఆమె రిజెక్ట్ చేస్తూ వస్తుంది. ఎలాగైనా సరే తన ఫ్రెండ్స్ కి, తన తల్లికి హీరోయిన్ గురించి చెప్పి ఒప్పించాలనుకుంటాడు. కానీ చివరికి తన ఫోటో చూసిన తన ఫ్రెండ్స్, తన తల్లి షాక్ గురవుతారు. కట్ చేస్తే హీరోయిన్ ఆశికా రంగనాథ్ ఆల్రెడీ వాసు జీవితంలో ఉంటుంది. మెదడుకు దెబ్బ తగలడం వల్ల ఆ గతాన్ని అయితే మర్చిపోతాడు. తిరిగి తన మెమరీ లాస్ క్లియర్ అయి మెమరీ గుర్తొస్తుందా? వీళ్ళిద్దరి మధ్య, ఆశికా రంగనాథ్ వాసు మధ్య గతంలో ఏం జరిగింది? చివరికి వీళ్ళ ప్రయాణం ఏ తీరానికి చేరింది అనేది ఈ సినిమా స్టోరీ. ఈ మూవీలో ఏదైనా ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే అది సిద్ధార్థ్ యాక్టింగ్, ఆశికా రంగనాథ్ యాక్టింగ్ సూపర్ అని చెప్పాలి. దాంతో పాటు జిబ్రాన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్. యాక్చువల్ గా సిద్ధార్థ్ కన్నా ఆశికా రంగనాథే ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తుంది. రెండు షేడ్స్ లో ఉన్న తన మనసులోని బాధను దిగమింగుకొని నటించే ఆ యాక్టింగ్ అయితే ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తుంది. సిద్ధార్థ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా విజువల్స్ గా బాగాలేకున్నా, సీన్స్ పరంగా ప్రతి ఒక్కరికి బోర్ కొట్టించిన, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో జిబ్రాన్ ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేస్తాడు. మూవీ ఫీల్ గుడ్ గా లేకపోయినా జిబ్రాన్ మ్యూజిక్ అయితే ప్రతి ఒక్కరికి ఫీల్ గుడ్ అందిస్తుంది. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అంటే ఒక సోల్ ఉండాలి. ప్రతి ఒక్కరు ఆ సీన్స్ తో, అదే విధంగా ఆ క్యారెక్టర్స్ తో కనెక్ట్ అవ్వాలి చూసే ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా. కానీ దీనిలో ఆ సోల్ అనేది మిస్ అవుతుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు ఈ మధ్య రిలీజ్ అయిన నాని మూవీ హాయ్ నాన్న గుర్తుకొచ్చింది. ఆ మూవీలో హీరోయిన్ కి మెమరీ లాస్ ఉంటది. కానీ ఈ మూవీలో హీరోకి రీప్లేస్ చేసి మెమరీ లాస్ ఉంటది. అంతే తేడా. నవంబర్ 29న పోస్ట్ పోన్ అయినప్పుడే నాకేదో తేడా కొట్టింది మూవీ పైన. అదే జరిగింది చివరికి. సినిమా మొత్తం మీద ఒకరినొకరు అసహించుకునే ఉంటారు. వీళ్ళ మధ్య అసలు ఒక బాండింగ్, కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అవ్వదు. అది చూసే వాళ్ళు కూడా ఆ ఫీల్ కలగదు. ఆ ఏదైతే క్యారెక్టరైజేషన్ ఉందో దానికి ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. అలా అసహించుకుంటూనే పెళ్లి చేసుకుంటారు. హీరోయిన్ ఒక హత్యను చూస్తుంది. ఆ హత్యకు సంబంధించి హీరో సిద్ధార్థ్ అయితే కేసు పెడదామంటాడు. దానికి హీరోయిన్ నో అంటది. అంతే. హీరో అయితే డైవర్స్ అంటాడు. ఆ విధంగా డివోర్స్ తీసుకుంటారు. ఒక బలమైన రీజన్ ఉండదు, పాడు ఉండదు. మళ్ళీ వీళ్ళిద్దరు కలిసే సీన్లు ఏవైతే ఉన్నాయో అవి బలంగా డైరెక్టర్ రాసుకున్నాడంటే అది లేదు. ఒక ఫీల్ ఉండదు, ఒక ఎమోషన్ ఉండదు, ఒక లవ్ ఉండదు, ఏది ఉండదు. సినిమా చూస్తున్నాం మనం, నిద్రపోక తప్పదు. ఏ మర్డర్ వల్ల అయితే వాళ్ళిద్దరు విడిపారో ఆ మర్డర్ని టేకప్ చేసి అక్కడ బాధితులకి న్యాయం చేయడంతో ఆ సినిమా అయితే ముగుస్తుంది. ఒకప్పట్లో మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్, ఒక మంచి లవ్ స్టోరీస్ ని తీసి ప్రతి ఒక్కరిలో ఒక గుర్తింపుని అయితే తెచ్చుకున్నాడు. మెయిన్ గా యూత్ లో హీరో సిద్ధార్థ్ అయితే. అతడి పక్కన హీరోయిన్ ఆశికా రంగనాథ్ లాంటి మాకు మంచి అందమైన హీరోయిన్ పెట్టి, ఒక డెప్త్ టైటిల్ ని మిస్ యూ అనే టైటిల్ ని పెట్టి, ఒక రాసి పక్కన పడేసి, మడత పెట్టి పక్కన పెట్టేసిన ఒక లవ్ స్టోరీని తెరకెక్కించాడు డైరెక్టర్ రాజశేఖర్. హీరోకు మెమరీ లాస్ పెట్టి ఒక థ్రిల్ ని గురి చేసే ప్రయత్నం అయితే చేశాడు. కానీ అదైతే వర్కౌట్ అవ్వలేదు. మూవీలో వచ్చే ఒకటి రెండు ట్విస్ట్ కి ప్రేక్షకులు, ఎవరైతే సినిమా చూస్తున్న ఆడియన్స్, షాక్ గురావాల్సింది పోయి తెల్లముగాలు వేసుకొని చూస్తూ ఉంటారు. స్లో నరేషన్ తో, పండిన సీన్స్ తో, ఎంగేజ్ చేయలేని సీన్స్ తో, దానికి పైగా ఒక డెప్త్ లేని ఒక డ్రామాటిక్ ఒక హత్యని తీసుకొచ్చి అసలు స్క్రీన్ పైన ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతాడు ప్రతి ఆడియన్స్. నా రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 2/5. మీరు ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయాలంటే వెళ్ళి చూసేయండి థియేటర్స్ కి డైరెక్ట్ గా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్